ఆ, ఒక ఆశ్చర్యకరమైన నిజం చెప్పనా? హ్మ్. పగలు రాత్రి కష్టపడి నెలకు లక్షల రూపాయలు సంపాదిస్తున్న చాలామంది హ్మ్. నెల చివరికొచ్చేసరికి చేతులు చిల్లిగవ్వలేకుండా మిగిలిపోతున్నారు అవును. నిజానికిది చాలా మంది జీవితాల్లో ప్రతిరోజూ జరిగేదే. కదా. హ్మ్. ఆ క్రెడిట్ కార్డుల అప్పుల పాలవుతున్నారు. హ్మ్. కాని అదే సమయంలో హ్మ్. ఒక సాధారణ జీతం తీసుకునే ఇంకొక వ్యక్తి హ్మ్. ఏ హడావుడి లేకుండా ప్రశాంతంగా రిటైర్మెంట్ నాటికి కోటీశ్వరుడవుతున్నాడు. హ్మ్. ఎందుకంటారు? అంటే అసలు ఎక్కడ తేడా కొడుతోంది అనేది మనం ఆలోచించాలి. ఖచ్చితంగా. ఈనాటి మన ఈ లోతైన విశ్లేషణలో మనం మాట్లాడుకోబోయేది సరిగ్గా దీని గురించే. అంటే చూడండి, డబ్బు సంపాదించడం ఒక ఎత్తైతే, హ్మ్. ఆ వచ్చిన డబ్బులు నిలబెట్టుకుని దాన్ని పెంచుకోవడం అనేది అస్సలు సిసలైన ఆట. అవును. ఆ అసలాట ఆడడంలోనే చాలామంది విఫలమవుతున్నారు. మనం ఈరోజు విశ్లేషిస్తున్న సమాచారం మనందరి కళ్ళు తెరిపించే ఒక సత్యాన్ని ముందుకు తీసుకొస్తోంది. రైట్. కష్టపడి సంపాదించినా సరే అదృశ్యంగా మనల్ని పేదవారుగానే ఉంచుతున్న ఆమ్, 5 భయంకరమైన ఆర్థిక ఉచ్చులు ఏమిటి, వాటి నుండి ఎలా బయటపడాలి అనేది ఈరోజు పూర్తిగా విడమర్చి చూద్దాం. ఇది నిజంగా ప్రతి ఒక్కరూ ఆలోచించాల్సిన విషయం. అంటే చూడండి, ప్రతి ఒక్కరూ కష్టపడుతున్నారు. ఏదో ఒక రకంగా తమ ఆదాయాన్ని పెంచుకునే ప్రయత్నంలోనే ఉన్నారు. కాని సంపద ఎందుకు కొందరి వద్దే నిల్చుంటోంది? అవును, ఎందుకంటారు? ఎందుకంటే డబ్బు సంపాదించడానికి కావలసిన నైపుణ్యాలు వేరు, ఆ డబ్బును నిర్వహించడానికి కావలసిన నైపుణ్యాలు వేరు. మనందరి మెదళ్లల్లో ఒక తప్పు అభిప్రాయం నాటుకుపోయింది. ఎక్కువ డబ్బు సంపాదిస్తే మన ఆర్థిక కష్టాలన్నీ తీరిపోతాయని గుడ్డిగా నమ్ముతాం. నమ్ముతాం, కరెక్ట్. కాని వాస్తవానికి ఆదాయం పెరిగే కొద్దీ మనం కొన్ని ప్రమాదకరమైన ఆర్థిక ఉచ్చుల్లో పడిపోతాము. మ్మ్. ఆదాయం పెరగడం గురించి ప్రస్తావించారు కాబట్టి అడుగుతున్నాను. సహజంగానే ప్రమోషన్ వచ్చినా లేదా జీతం పెరిగినా ఎవరైనా ఏం చేస్తారు? వెంటనే తమ జీవనశైలిని మార్చుకుంటారు అవును, అక్కడే మొదటి తప్పు జరుగుతుంది. కదా. దీన్ని మనం మన చుట్టూ జరిగే ఒక ఉదాహరణతో చూద్దాం. ఒక ఉద్యోగి ఉన్నాడనుకుందాం. నెలకు 50,000 జీతం వస్తున్నప్పుడు ఒక చిన్న బైక్ మీద ఆఫీస్కు వెళ్ళేవాడు. ఉన్నట్లుండి అతనికి ప్రమోషనొచ్చి జీతం ₹1,00,000 రైట్. వెంటనే అతను తన పాత బైక్ అమ్మేసి ఈఎంఐ కట్టి మరీ 15 లక్షల కారు కొంటాడు. ఆ తర్వాత ఖరీదైన ఫోన్ కొంటాడు. ఇందులో తప్పేముందంటారు? మనం కష్టపడేది ఆనందించడానికే కదా. అంటే పైకి చూడ్డానికి ఇది చాలా సహజమైన విషయంగానే అనిపిస్తుంది. కాని ఆర్థిక శాస్త్ర పరిభాషలో దీన్నే లైఫ్ స్టైల్ ఇన్ఫ్లేషన్ లేదా జీవనశైలి ద్రవ్యోల్బణమంటారు. మనం పడే మొదటి ఉచ్చు ఇదే. ఓహో, లైఫ్ స్టైల్ ఇన్ఫ్లేషన్. అవును. జీతం పెరిగిన వెంటనే మనమా పెరిగిన జీతానికి సరిపోయేలా మన ఖర్చులను, అవసరాలను కూడా అమాంతం పెంచేసుకుంటాము. కారు కొనడం తప్పు కాదు, కాని పెరిగిన ఆదాయం మొత్తం తిరిగి ఖర్చుల రూపంలోనే వెళ్ళిపోవడం అనేది చాలా ప్రమాదకరం. నిజమే. ఇది గమనిస్తే ఇది అచ్చం మనం జిమ్లో ట్రెడ్మిల్ మీద పరిగెత్తినట్టు ఉందన్నమాట. అవునవును. అంటే మన స్పీడ్ పెంచిన కొద్దీ, అనగా మన జీతం పెరిగిన కొద్దీ కిందున్న బెల్ట్ పరుగు కూడా, అంటే మన ఖర్చులు కూడా అదే వేగంతో పెరుగుతూ ఉంటాయి. మనం ఎంత వేగంగా పరిగెత్తినా ఎక్కడికి ముందుకు వెళ్ళం, అక్కడే ఉంటాం కదా. అద్భుతమైన పోలిక. ఈ ట్రెడ్మిల్ ఉదాహరణ 100% సరిపోతుంది. సంపాదించిన దానికంటే ఎక్కువ ఖర్చు చేయడమనేది ఆర్థిక అస్థిరతకు తొలిమెట్టు. రైట్. ఇక్కడ స్థిరమైన సంపదను సృష్టించేవారు పాటించే ఒక సూత్రముంది. సాధారణంగా చాలామంది ముందు ఖర్చు చేసి ఆ తర్వాత నెలాఖరులో ఏమైనా మిగిల్తే అప్పుడు పొదుపు చేద్దాం అనుకుంటారు. అవును, అందరూ చేసేదదే కదా. కాని సంపద సృష్టించేవారు దీనికి పూర్తి వ్యతిరేక క్రమంలో వెళ్తారు. వారు ముందు సేవ్ చేస్తారు. తమ ఆదాయం రాగానే అందులో ఒక భాగాన్ని భవిష్యత్తు కోసం పక్కన పెట్టి ఆ తర్వాతే మిగిలిన మొత్తంతో నెలవారీ ఖర్చులను ప్లాన్ చేసుకుంటారు. అంటే దీన్నే ఫైనాన్స్లో పే యువర్సెల్ఫ్ ఫస్ట్ అంటారు కదా. ఖచ్చితంగా. మనకు ముందుగా జీతం ఇచ్చుకోవడం, భవిష్యత్తులోనే మనకు మనమిచ్చే బహుమతి ఇది. చాలా ఆసక్తికరంగా ఉంది. సరే, ఇప్పుడు ఇంకొక వ్యక్తి ఉన్నాడనుకుందాం. అతనికి ఈ లైఫ్ స్టైల్ ఇన్ఫ్లేషన్ గురించి అర్థమైపోయింది. అనవసరమైన ఖర్చులు తగ్గించుకున్నాడు. ఓకే. తన కోరికలను నియంత్రించుకుని జీతం రాగానే ముందుగా కొంత డబ్బు తీసుకువెళ్ళి ఎంతో భద్రంగా తన బ్యాంక్ సేవింగ్స్ ఖాతాలో దాచుకున్నాడు. ఎక్కడా రూపాయి వృధా చేయలేదు. బ్యాంకులో డబ్బు సురక్షితంగా ఉంది కాబట్టి ఇక అతనికే ఢోకా లేదు గదా. ఇక్కడ రెండో సమస్య ఏంటి? ఇక్కడే అసలు కథ మొదలవుతుంది. ఆ ఖర్చులు తగ్గించుకుని కేవలం డబ్బును దాచుకోవడం వరకే చేస్తే అది ఇంకొక అతిపెద్ద పొరపాటవుతుంది. నిజానికి ఇదొక అదృశ్యమైన ఉచ్చు. అదేంటి?
డబ్బు దాచుకోవడం కూడా తప్పేనా? అంటే మనందరికీ బ్యాంకులోనో ఇంట్లో బీరువలోనో డబ్బు పెట్టడం అంటే చాలా భద్రత అనే భావన ఉంటుంది. డబ్బు మన కళ్ళెదురుగానే ఉంటుంది, ఎక్కడికి పోదు అనిపిస్తుంది. కాని ఆ బీరువా లోపల లేదా ఆ బ్యాంకు ఖాతా లోపల ఒక సైలెంట్ కిల్లర్ దాగి ఉంటాడు. సైలెంట్ కిల్లరా? ఎవరది? అదే ద్రవ్యోల్బణం లేదా ఇంగ్లీష్లో ఇన్ఫ్లేషన్ అంటారు. ఒక్క నిమిషం. ఈ ఇన్ఫ్లేషన్ అనేది ఎలాగో మనం నిత్యం వినే పదమే. కానీ నాకో బలమైన సందేహం వస్తుంది. చాలామందికి తమ కష్టార్జితాన్ని మార్కెట్లో ఇన్వెస్ట్ చేయడమంటేనే ఒక భయం కదా? అవును, మార్కెట్ అంటే భయపడతారు. ఎవరో బంధువు స్టాక్ మార్కెట్లో పెట్టి పోగొట్టుకున్నాడు అని భయపడుతుంటారు. ఆ బ్యాంకులో ఉన్న భద్రతను వదులుకొని రిస్క్ చేయడం కరెక్టేనా? మన డబ్బు మన దగ్గరుంటే ఉన్నట్లుగానే సురక్షితంగా ఉంటుంది కదా? ఆ సైలెంట్ కిల్లర్ ఎలా మాయం చేస్తాడు? ఇది చాలా సహజమైన సందేహం. చూడండి, బ్యాంకులో డబ్బు ఎక్కడికి పోదు, ఆ సంఖ్య అలాగే ఉంటుంది. కానీ దాని కొనుగోలు విలువ పడిపోతుంది. భద్రత అనే భ్రమ ఇక్కడే మొదలవుతుంది. కొనుగోలు విలువ పడిపోవడమంటే? ఒక చిన్న ఉదాహరణ చూద్దాం. ఒక 10 ఏళ్ల క్రితం 100 రూపాయలు తీసుకుని వెళ్తే ఒక సినిమా చూసి బయట ఒక మంచి హోటల్లో భోజనం చేసి రాగలిగే అవకాశం ఉండేది. అవును, అది నిజమే. కానీ ఈరోజు అదే 100 రూపాయలతో కనీసం ఒక సినిమా టికెట్ కూడా రావటం లేదు కదా. ఎందుకు? 100 రూపాయల నోటు అలానే ఉంది, కానీ దాని కొనుగోలు శక్తి పడిపోయింది. ఓహో, రైట్. మనమొక 1,00,000 రూపాయలను బ్యాంక్ సేవింగ్స్ ఖాతాలో 10 ఏళ్లు వదిలేస్తే ఆ 10 ఏళ్ల తర్వాత కూడా అది అక్షరాల 1,00,000 రూపాయలుగానే ఉంటుంది. కానీ ఆ రోజు ఆ డబ్బుతో మనం కొనగలిగే వస్తువుల సంఖ్య సగానికి సగం పడిపోతుంది. వామ్మో, ఇది నిజంగా భయపెట్టే విషయమే. అంటే ద్రవ్యోల్బణం నిశ్శబ్దంగా మన సేవింగ్స్ను తినేస్తుందన్నమాట. మరి దీనికి విరుగుళ్లేదా? సంపన్నులు తమ డబ్బు కరిగిపోకుండా ఏం చేస్తారు? వారు తమ డబ్బుతో పని చేయిస్తారు. కేవలం తాము పగలు రాత్రి కష్టపడటం కాదు, తమ డబ్బును తమ కోసం పనిచేసేలా చూసుకుంటారు. అదే ఇన్వెస్ట్మెంట్. ద్రవ్యోల్బణం శాతం కంటే ఎక్కువ రాబడినిచ్చే మార్గాల్లో పెట్టుబడి పెడతారు. డబ్బుతో పని చేయించడం. అవును, ఇక్కడే మనం కాంపౌండింగ్ అంటే చక్రవడ్డీ అనే అద్భుతాన్ని అర్థం చేసుకోవాలి. ఆల్బర్ట్ ఐన్స్టీన్ ఈ కాంపౌండింగ్ను ప్రపంచంలోని 8వ వింత అన్నాడు. దీన్నొక చిన్న లెక్క ద్వారా చెబుతాను. చెప్పండి. ఒక వ్యక్తి నెలకు కేవలం 5,000 రూపాయలను ఒక క్రమపద్ధతిలో సగటున 12% రాబడినిచ్చే ఒక ఫండులో 20 ఏళ్లపాటు పెట్టుబడి పెట్టాడనుకుందాం. నెలకు 5,000 మాత్రమే? సరే. అతను పెట్టిన అసలు 12 లక్షల రూపాయలవుతుంది. కాని ఆ 20 ఏళ్ల తర్వాత ఆ డబ్బు కాంపౌండింగ్ పవర్ వల్ల దాదాపు 50 లక్షల రూపాయలకు చేరుకుంటుంది. అంటే అతను నిద్రపోతున్నప్పుడు కూడా అతని డబ్బు అతని కోసం మేల్కొని పనిచేసిందన్నమాట. అబ్బో, నెలకు 5,000 పక్కన పెడితే 20 ఏళ్లలో 50 లక్షలవుతుందా? వినడానికిది చాలా ఆశ్చర్యంగా ఉంది. ఈ డబ్బుతో పని చేయించడం అనే కాన్సెప్టు నిజంగా ఒక మ్యాజిక్ లాగా ఉంది. అవును, నిజంగా మ్యాజిక్కే. కాని నాకు సందేహం. ఇంత మ్యాజిక్ ఉన్నప్పుడు దీని గురించి అందరికీ ఎందుకు తెలీదు? ఆ ఇన్వెస్ట్ చేయకపోవడానికి అసలు మూల కారణం ఎక్కడుంది? ఇది మూడవ తప్పు అనుకోవచ్చా? ఖచ్చితంగా. ఈ మూడవ తప్పు ఏంటంటే ఫైనాన్షియల్ లిటరసీ, అంటే ఆర్థిక అక్షరాస్యత లేకపోవడం. మన సమాజంలో ఒక విచిత్రమైన పరిస్థితి ఉంది. ఎలాంటి పరిస్థితి? ఒక డాక్టర్కు ఎంతో సంక్లిష్టమైన ఆపరేషన్ చేయడం తెలిసి ఉండవచ్చు. ఒక ఇంజనీర్కు భారీ వంతెనలు కట్టడం తెలిసి ఉండవచ్చు. తమ వృత్తిపరంగా నెలకు లక్షలు సంపాదిస్తూ ఉండవచ్చు. అవును, చాలా నైపుణ్యం ఉంటుంది వారికి. కానీ ఒక బేసిక్ బడ్జెట్ ఎలా వేసుకోవాలి, ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలి, లేదా ప్రతి సంవత్సరం మనం కట్టే ట్యాక్స్ను చట్టబద్ధంగా ఎలా ఆదా చేసుకోవాలి అనే వాటిపై వారికి కనీస అవగాహన ఉండదు. కరెక్ట్. ఇది ఎలా ఉందంటే మనం ఒక కఠినమైన నియమాలున్న బోర్డ్ గేమ్ ఆడుతున్నట్లుంది. భలే చెప్పారు. అవును, మనం పాచికలు వేసి ముందుకెళ్తూ బాగానే డబ్బు సంపాదిస్తాం. కానీ ఆటలో ఏ గడిలో ఏ పన్నుందో, ఏ గడిలో పెట్టుబడి అవకాశాలున్నాయో ఆ నియమాలు మనకు తెలియవు. రూల్స్ తెలియకుండా కేవలం పాచికలు వేస్తూ గుడ్డిగా ముందుకు వెళ్తూ ఉంటే ఎప్పటికైనా దివాలా తీయడం ఖాయం కదా. అద్భుతమైన ఉదాహరణ. ఆ రూల్స్ తెలియకపోవడం వల్లే రిస్క్ అనే భయం పుడుతుంది. మనం ఇందాక అనుకున్నట్లు స్టాక్ మార్కెట్ అంటే భయం ఎందుకొస్తుందంటే నాలెడ్జ్ లేకపోవడం వల్లే. రైట్. ఎప్పుడైతే మనం కొంత సమయం కేటాయించి పన్నుల గురించి, బడ్జెటింగ్ గురించి చదవడం మొదలు పెడతామో అప్పుడు ఆ భయం దానంతటదే మాయమవుతుంది. అంటే నాలెడ్జ్ పెంచుకోవడం అనేది ఆ ఫైనాన్షియల్ బోర్డ్ గేమ్లో గెలవడానికి వేసే తొలి అడుగనమాట. సరే, ఇప్పుడు ఒక వ్యక్తికి అన్నీ తెలిసిపోయాయి అనుకుందాం. అతనికి కాంపౌండింగ్ తెలుసు, బడ్జెట్ తెలుసు, ఓకే, చక్కగా నెలకు కొంత డబ్బు ఇన్వెస్ట్ చేస్తూ పోతున్నాడు. అంత సవ్యంగా సాగిపోతోంది. కానీ
ఒకరోజు అతను సోషల్ మీడియా ఓపెన్ చేస్తాడు. ఇక్కడే అసలు చిక్కు వస్తుంది. అవును, తన స్నేహితుడు కొత్తగా కొన్న లగ్జరీ కార్ ఫోటోలు చూస్తాడు, లేదా మరో బంధువు ఖరీదైన యూరప్ వెకేషన్కు వెళ్లి పెట్టిన రీల్స్ చూస్తాడు. వెంటనే మనోడిలో ఒక అసంతృప్తి మొదలవుతుంది. వాడు చూడు ఎంత ఎంజాయ్ చేస్తున్నాడో అనిపిస్తుంది. అవును, ఆ పోలిక అనేది 4వ తప్పు. వెళ్ళి తను కూడా ఒక ₹1,00,000 ఫోన్ ఈఎంఐలో కొనేస్తాడు. ఈ ఇతరులతో కంపేర్ చేసుకోవడం అనే ప్రాబ్లంను అసలు ఎలా డీల్ చేయాలి? ప్రతి నిమిషం సోషల్ మీడియా చూస్తూ ప్రలోభానికి గురి కాకుండా ఉండటం అసాధ్యమనిపిస్తోంది కదా. వాస్తవానికి ఇదొక లోతైన మానసిక సమస్య. ఆధునిక కాలంలో మన ఆర్థిక ప్రణాళికలను సర్వనాశనం చేసే అతిపెద్ద శత్రువు ఇతరులతో పోల్చుకోవడం. సోషల్ మీడియా అనేది ఒక మాయాజాలం. ఖచ్చితంగా అదొక మాయ. అక్కడ కనిపించేదంతా నిజం కాదు. అది కేవలం వారి జీవితంలో ఒక హైలైట్ రీల్ మాత్రమే. పక్కవారు ఆ కారు కొనేందుకు ఎన్ని లక్షల అప్పు చేశారో, ఆ విదేశీ ట్రిప్ కోసం ఎన్ని క్రెడిట్ కార్డులు వాడారో ఏ సోషల్ మీడియా పోస్ట్లోనూ కనిపించదు కదా. కరెక్ట్. వాళ్ల కష్టాలు వాళ్ళు దాచేస్తారు. అవును, ఇతరుల కృత్రిమ ప్రదర్శనను చూసి మన వాస్తవ జీవితంతో పోల్చుకోవడం ఎంతైనా ప్రమాదకరం. ఇదొక డేంజరస్ ట్రాప్. అంటే మనం ఆ ఊహాజనితమైన రేస్లో పరిగెత్తటం మానేయాలన్నమాట. కాని ఒక సాధారణ మనిషిగా ఇలా చూసిన వెంటనే మనసు లాగటం సహజమే కదా. దాని నుండి ఒక వ్యక్తి తనను తాను ఎలా కాపాడుకోవాలి? ఇక్కడే మనకు స్పష్టమైన ఆర్థిక లక్ష్యాలు రక్షణ కవచంలా పనిచేస్తాయి. మనం మనకోసం బతుకుతున్నామా, లేక ఇతరులకు గొప్పగా చూపించడం కోసం బతుకుతున్నామా అని ఎవరికి వారు ప్రశ్నించుకోవాలి. నిజమే. ఎప్పుడైతే మనకు మన భవిష్యత్తు లక్ష్యాలపై ఒక స్పష్టమైన అవగాహన ఉంటుందో అప్పుడు పక్కవారి ప్రదర్శనలు మనల్ని కదిలించలేవు. ఇతరులను గుడ్డిగా అనుకరించడం కాదు, మనకంటూ ఒక సొంత మార్గాన్ని గీసుకుని ఆ పక్కవాడేమైనా అనుకోని నా దారి నాదే అనే ఒక దృఢమైన మనస్తత్వం కావాలి. నా దారి నాదే వినడానికి చాలా బావుంది. అంటే చూడండి, ఒక పర్ఫెక్ట్ ప్లాన్ రెడీ అయిపోయింది. ముందు పొదుపు చేసి తర్వాత ఖర్చు పెట్టాలి. ఆ పొదుపును సరైన చోట ఇన్వెస్ట్ చేయాలి. నాలెడ్జ్ పెంచుకోవాలి. సోషల్ మీడియా ట్రాప్లో పడకుండా ఉండాలి. అవును, ఇవన్నీ చెయ్యాలి. ఇదంతా వింటుంటే అద్భుతంగా ఉంది. మరి ఇంత తెలిసిన తర్వాత కూడా మనం అనుకున్న 5వ తప్పు ఎక్కడ జరుగుతోంది? సక్సెస్ ఫార్ములా కళ్ల ముందున్నా సరే చాలామంది ఎందుకు ఆచరించలేకపోతున్నారు? ఎందుకంటే ఎంత గొప్ప జ్ఞానమున్నా దానిని ప్రతిరోజూ ఆచరించడంలో క్రమశిక్షణ లేదా కన్సిస్టెన్సీ లేకపోతే అవన్నీ శూన్యమే. ఇదే ఆ 5వ పెద్ద తప్పు. ఓహో, డిసిప్లిన్ లేకపోవడం. అవును, ఒక నెల చాలా స్ట్రిక్ట్గా బడ్జెట్ ఫాలో అవుతారు, సేవ్ చేస్తారు. మరుసటి నెల ఆన్లైన్ సేల్ రాగానే ప్లాన్ మొత్తం పక్కన పెట్టేసి అనవసరమైన గ్యాడ్జెట్స్ కొనేస్తారు. ఇలా నిలకడ లేకపోతే ఎప్పటికీ స్థిరమైన సంపద ఏర్పడదు. అవును కదా. నాలెడ్జ్ ఉండటం వేరు, దాన్ని రోజూ ఆచరించడం వేరు. నాకు ఇది దేనికి గుర్తు చేస్తోందంటే, కొత్త సంవత్సరం రాగానే చాలామంది చేసే రిజల్యూషన్స్ను. ఖచ్చితంగా అదే పరిస్థితి. జనవరి 1వ తారీఖు రాగానే ఉత్సాహంగా ఖరీదైన షూస్ కొనుక్కుని మరీ జిమ్లో చేరతారు. మొదటి వారం ఉదయాన్నే లేచి వెళ్తారు. రెండో వారం అలారం కట్టడం మర్చిపోతారు. మూడో వారం ఇక నా వల్ల కాదు అని మానేస్తారు కదా. అవునవును, ఈ జిమ్ ఉదాహరణ చాలా సముచితమైనది. ఫైనాన్స్లో కూడా సరిగ్గా ఇదే జరుగుతుంది. ఎందుకంటే మానవ మెదడు ఎప్పుడూ తక్షణ ఆనందాన్ని, అంటే ఇన్స్టంట్ గ్రాటిఫికేషన్ను కోరుకునేలా ప్రోగ్రాం చేయబడి ఉంది. ఇన్స్టంట్ గ్రాటిఫికేషన్. అవును, భవిష్యత్తులో 10 ఏళ్ల తర్వాత వచ్చే ₹1,00,00,000 కంటే ఇప్పుడు వెంటనే చేతికి దొరికే ఒక కొత్త ఫోన్ మన మెదడుకు ఎక్కువ కిక్కిస్తుంది. నిజమే, ప్రస్తుతానందమే కావాలి మనకి. మరి దీన్ని ఎలా జయించాలి? అందుకే ఆర్థిక క్రమశిక్షణను సాధించాలంటే పెద్ద పెద్ద సాహసాలు చేయాల్సిన అవసరం లేదు. దీన్ని మైక్రో హ్యాబిట్స్ ద్వారా, అనగా చిన్న చిన్న అలవాట్ల ద్వారా సాధించాలి. మైక్రో హ్యాబిట్స్ అంటే ఏంటి? మన ప్రమేయం లేకుండానే పనులు జరిగిపోయేలా ప్లాన్ చేసుకోవడం లాంటిదా? సరిగ్గా అంతే. ఉదాహరణకు, మనం ప్రతి నెలా ఇన్వెస్ట్ చెయ్యాలి అనుకున్న మొత్తాన్ని జీతం వచ్చిన 2వ రోజే ఆటోమేటిక్గా మన ఖాతా నుండి కట్టయ్యేలా సెట్ చేసుకోవచ్చు. ఓహో, ఆటో డెబిట్ లాగా అనమాట. అవును, అప్పుడు మనం మాన్యువల్గా డిసిజన్ తీసుకునే శ్రమ తప్పుతుంది. ఆ డబ్బు మన కంటికి కనిపించదు కాబట్టి దాన్ని ఖర్చు చెయ్యాలనే కోరిక కూడా పుట్టదు. అద్భుతమైన ఐడియా ఇది. ఆర్థిక నిర్ణయాలు, ఆటోమేటెడ్ అలవాట్లు ఏళ్లు గడిచే కొద్దీ ఒక మహావృక్షంలా దృఢమైన సంపదలా మారతాయి. అందుకే మనం పైన చెప్పుకున్న ఏ బుచ్చులో ఉన్నాము అని ఎవరికి వారు విశ్లేషించుకోవాలి. ఎంత అద్భుతమైన విశ్లేషణ! అంటే మనం మారకపోతే మన ఆర్థిక జీవితం కూడా మారదు. మన భవిష్యత్తు అనేది ఎవరి చేతుల్లోనూ లేదు.
కేవలం మనం తీసుకునే నిర్ణయాలపైనే ఆధారపడి ఉంది. ఖచ్చితంగా. ఈరోజు మనం మాట్లాడుకున్న అంశాలను ఒక్కసారి క్లుప్తంగా గుర్తు చేసుకుంటే జీతం పెరిగిన వెంటనే ఖర్చులు పెంచేసుకునే లైఫ్ స్టైల్ ఇన్ఫ్లేషన్కు దూరంగా ఉండటం, అవును. మొదటిది. సేవింగ్స్కే పరిమితమై ద్రవ్యోల్బణానికి బలికాకుండా సరైన పద్ధతిలో పెట్టుబడులు పెట్టడం, ఆర్థిక అవగాహన పెంచుకోవడం. సోషల్ మీడియాలో ఇతరుల ప్రదర్శనలకు ఆకర్షితులు కాకుండా ఉండటం, రైట్. మరియు వాటన్నిటినీ క్రమం తప్పకుండా ఆచరించే క్రమశిక్షణను అలవర్చుకోవడం. ఈ 5 సూత్రాలు పాటిస్తే ఎవరైనా ఆర్థిక స్వేచ్ఛను సాధించవచ్చు, అంతే కదా? అవును. ఈ విషయాలన్నీ ఒకదానికొకటి లోతుగా అనుసంధానమై ఉన్నాయి. జ్ఞానమున్నప్పుడు స్పష్టత వస్తుంది. స్పష్టత ఉన్నప్పుడు క్రమశిక్షణ దానంతటా అదే వస్తుంది. ఆర్థిక భద్రత అనేది ఒక గమ్యం కాదు. అది మనం ప్రతిరోజూ చేసే ఒక జీవన ప్రయాణం. చాలా చక్కగా చెప్పారు. ఈ సుదీర్ఘమైన విజ్ఞానవంతమైన చర్చ ముగించే ముందు ఒక చిన్న ప్రశ్న అడగాలనుకుంటున్నాను. అడగండి. ఈరోజు మనం ఎన్నో విషయాలు నేర్చుకున్నాం గదా. మరి రేపు ఉదయం కాఫీ షాప్లోనో లేదా ఆన్లైన్ షాపింగ్ యాప్లోనో మనం చేయబోయే ఒక చిన్న ఖర్చు మనల్ని నిజంగానే మన ఆర్థిక స్వేచ్ఛ వైపు ఒక అడుగు ముందుకు నడిపిస్తుందా? ఆలోచించాల్సిన విషయమే. లేక మనకు తెలియకుండానే ఈ 5 తప్పుల్లో ఏదో ఒక ట్రాప్లోకి మనల్ని నెట్టేస్తుందా అని ఆలోచించాలి. మన జేబులో నుండి ఫోన్ తీసి పేమెంట్ చేసే ముందు ఆ ఒక్క క్షణం ఆగి ఆలోచించడం అనేది రేపటి మన సంపదకు తొలిమెట్టు కావచ్చు. ఈ లోతైన విశ్లేషణలో మాతో ప్రయాణించినందుకు అందరికీ ధన్యవాదాలు. మరొక ఆసక్తికరమైన అంశంతో మళ్ళీ కలుద్దాం. విద్యావంతమైన నిర్ణయాలు తీసుకుంటూ ఆర్థిక స్వేచ్ఛను సాధించే దిశగా బలమైన అడుగులు వెయ్యాలని మనస్ఫూర్తిగా ఆశిద్దాం. నమస్కారం.